చూద్దాం, దేవుని వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 దాకా మైక్లో ఎవరైనా చదివి సహాయం చేయండి నాకు. అందుకాయన ఆ, అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, ఆ, క్రీస్తు ఇలాగూ శ్రమపడి ఆ, తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా ఆ, అని వారితో చెప్పి ఆ, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని ఆ, లేఖనములన్నిటిలో ఆ, తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. చాలు తల్లి. చూడండి, ఇక్కడ యేసుప్రభు వారు ఎమ్మాయి గ్రామస్తులతో ఆయన యేసుప్రభువుగా కనపడకుండా అదే ఎమ్మాయి గ్రామవాసిగా వాళ్ళతో కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ మాత్రమే కాదు, కానీ వారికి లేఖనాలను గూర్చి వాళ్ళకు బోధిస్తూ మాట్లాడిన సందర్భం ఇది. చూడండి, మళ్ళొకసారి నేను చదువుతున్నాను. అక్కడ ఏమన్నా అంటే, అందుకాయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావము వారికి తెలిపెను. ఈ మాట చదువుతున్నప్పుడు, అలాగే ఆ అమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతున్నప్పుడు ఇది వాళ్ళకి ఒక గద్దింపుగా ఉందా, లేదంటే తిట్టినట్టుగా ఉందా? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రవక్తలు చెప్పిన మాటను కూడా వాళ్ళ మనసులో నమ్మనట్లుగానే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ప్రవక్తలు కాదు, ప్రవక్తలు చెప్పినా, అలాగే మీరు ఉదయకాలం కూడా చదివించాను, కీర్తనకారుడు కూడా రాశాడు. అంటే తన శరీరమును కుళ్ళు పట్టనివ్వడు అని మన 16వ అధ్యాయంలో కీర్తనకారులో ఉంటుంది. అలాగూ ఎంతోమంది ప్రవక్తలు చెప్పారు. యెషయా ప్రవక్త చెప్పాడు, 700 సంవత్సరాల పూర్వమే చెప్పాడు. ఆ ప్రవక్తలు మాత్రమే కాదు, యేసుప్రభువే చెప్పాడు, నేను మళ్ళా 3వ దినాన తిరిగి లెగిస్తానన్నాడు. ఇలాంటి వాక్య భాగాలు ఎన్నో ఆయన చూపించాడు. చూడండి, మీరు ఒక్కసారి మళ్ళీ రండి, మళ్ళీ ఆ మాట మీకు చూపిస్తాను. కీర్తన 16:10 ఒక్కసారి చదివిన రెఫరెన్స్ కూడా ఒకసారి. కీర్తన 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టనివ్వు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, నీ పరిశుద్ధిని ఏం చేయి, నువ్వు కుళ్ళు పట్టనివ్వు. అంటే చూడండి, యేసు ప్రభువారు సమాధిలో పెట్టిన తర్వాత ఆయన 3వ దిన తిరిగి లేచాడు, కానీ ఆయన కుళ్ళిపోలా. మనకు తెలుసు, లాజర్ను కూడా సమాధిలో పెట్టి 4 రోజులు అయితే వాళ్ళ అక్కాజీలు ఏమన్నా తెలుసా? అయ్యా, కుళ్ళు వాసన వస్తుంది అయ్యా, అక్కడ మనం నిలబడలేమయ్యా అంటున్నారు. చూడండి, కొన్నిసార్లు ప్రభువు చెప్తున్నారు కదా, మీకు ఎక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక్క మాట చదవండి, 25, 26 కూడా ఒక్క మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలు ఏం రాయబడింది అక్కడ? చదవండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఏమవుతాడ? చనిపోయినా సరే, అంటే పునరుద్ధానమును జీవమును కూడా నేనే. నా యందు విశ్వాసముంచువాడు ఏమవుతాడు? చనిపోయినా సరే వాడు బ్రతుకుతాడు. నిజమేనండి. ఈ రోజున జీవము గల దేవుని బిడ్డలుగా పునరుద్ధాన దినాన్న మనమందరం ఇలా కలిసి సంతోషించడానికి దేవుడు మన ఎడల ఎంతో కృప చూపిస్తున్నాడు. ఇంతకీ పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? పునరుద్ధానము అంటే తిరిగి లేచుట. అంటే యేసు ప్రభు విషయంలో పునరుద్ధానుడైన ప్రభు అని ఎందుకు అంటున్నామంటే, ఒక వ్యక్తి గనక చనిపోయినట్లయితే, చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా మళ్ళా చనిపోయారు. కానీ యేసు ప్రభు విషయంలో జరిగింది ఏంటి తెలుసా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరెన్నడూ కూడా చనిపోకుండా జీవించటమే. చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు? తిరిగి బతికాడు. బ్రతికిన వ్యక్తి మళ్ళీ చనిపోవాలి ఆయన. అంటే మన తాతల కాడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా తండ్రి డాడీ అని సంబోధించామా? అందరూ కూడా మళ్ళీ మన కాలం వచ్చినప్పుడు కూడా డాడీ అంటున్నాము, తండ్రి అంటున్నాము, మనం కూడా అలాగే అనుకుంటున్నాం కదా. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి
ఇంచుమించు 2026 అంటే యేసు ప్రభు పుట్టుకను కూడా మనకు జ్ఞాపం చేస్తుంది. చూడండి, అన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త నేను మీ యొద్దకు పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. అంటే బ్రతికుండంగానే ఆయన చెప్పిన మాట. ఆయన ఏమన్నాడు తెలుసా? మళ్ళా మీరు అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలోకి వెళితే ఆయన మళ్ళా ఆరోహణం అయ్యేటప్పుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఆరోహణం అయ్యే సమయంలో మీరు వెళ్ళి ఎలా ఉన్నాడు? యోదయ, గలలయ, సమరయ, బూదిగంతం వరకు వెళ్ళి నాకు సాక్షులుగా మీరు ఉండండి అని చెప్తూ ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఒక మేఘం వచ్చి ఏం చేసింది? ఆయన్ని అలా కొనిపోతూ ఉంది. అలా ఆరోహణమై కొనిపోతున్న సందర్భంలో అప్పుడు దేవదూతలు అంటున్నారు, ఈయన ఏ రీతిగా ఆరోహణమవుతున్నాడో అర్థమవుతుందా? ఈయన ఏ విధంగా ఆరోహణమవుతున్నాడు, మళ్ళా తిరిగి అదే విధంగా మళ్ళా ఆయన తిరిగి రానయ్యన్నాడు. చూడండి, లేఖనాలు చెప్పినట్లుగా ఈ లోకంలో ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. ఆ జన్మించడం మాత్రమే కాదు, యెషయా ప్రవక్త 53లో చెప్పినట్లుగా ఆయన ఎలా మరణిస్తాడో ఆయన మరణాన్ని గురించి చెప్పారు. మీరు జకర్యాలో చూస్తే గత వారం కూడా మనం ధ్యానించుకున్నాం. ఆయన గాడిద వారి భారవాహక పిల్లల మీద ఎక్కుతాడన్న సంగతి. అంటే ఇవన్నీ ప్రవక్తలు చెప్పిన మాటలను బట్టి ఆయన ఎలాగైతే మరణించాడు, తిరిగి లెగుస్తాడు, ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారము మనం నమ్మాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు మనకన్నీ తెలుసు, చూసాం. అలాగే ఆ దినమందు దేవదూతలు ఏమంటున్నారంటే ఈయన ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. అంటే ఈ రోజున మనము ఇంతవరకు ధ్యానించిన విషయాలన్నీ కూడా సత్యమని ఎంత గ్రహించామో, తిరిగి మళ్ళా రానయ్యున్న సంగతి కూడా నువ్వు నమ్మపోతే ఆ అమ్మాయి గ్రామస్తులతో కొంచెం గద్దించి మాట్లాడినట్లుగా ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని ఇప్పుడు మనతో మాట్లాడినట్టే. అదే నేను డైరెక్ట్గా మాట్లాడితే పాస్టర్ గారు తిడుతున్నారు ఉంటారు, కానీ నేను అనుకోకుండా ఆ విధంగా చెప్తున్నాను. అంటే ఏంటంటే ప్రవక్తలు చెప్పినట్లుగా ఎన్నో లేఖనాలు అవి ఎలాగైతే నిరూపించబడినాయో నెరవేరవలసిన అంశాలు కూడా ఉన్నాయి. ఏంటి? ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మళ్ళీ తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? సిద్ధపడిన సంఘమును ఆయనతో కూడా తీసుకువెళ్ళటానికి రానయ్యన్నాడు. మరి ఆయనతో పాటుగా ఎత్తబడేవారు ఉండాలా, విడవబడేవారు ఉండాలా అనేది నీవు నేను తీసుకోవాల్సిన నిర్ణయం. మన కాలంలో మనం నిర్ణయం తీసుకోవాలి. వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేయగలుగుతామా? పుట్టిన వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతామా? కానీ మరి వినడానికి మనందరికి చెవులు ఉన్నాయా? ప్రకటన గ్రంథంలో చెప్తారు కదా, ఆత్మ చెప్పు సంగతులంట చెవి గలవాడు వినుగాక అన్నాడు. మరి అందరికీ దేవుని మాటలు వినపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. వినపడుతున్నాయా? పండగ కాబట్టి నేను ఇంకా వండాల్సినవి చాలా ఉన్నాయి అనుకున్న ఆలోచనలు ఏమైనా ఉన్నారా? సరే, అవన్నీ ఎలాగ తర్వాత తప్పదు. ఒకటి, మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం కూడా ఏం చెప్పాలంటే, వినాలంటే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మేవారుగా ఉండాలి. లేఖనాలను దేవుడు మన కోసం ఎందుకు సిద్ధపరిచాడు? అవి ఎవరి కోసమో కాదండి, ఈ రోజున మన కొరకే. అందుకని ఈ పునరుద్ధానమును గురించి అనేక రీతిలుగా గత సంవత్సరం కూడా దేవుడు మనతో మాట్లాడాడు. అవునండి, ఈ పునరుద్ధానము దానివల్ల ఎందుకు తిరిగి లేపబడ్డాడు అని 5 అంశాలు ధ్యానించాం గత సంవత్సరం. నేను వాటి గురించి చెప్పను, కానీ వాటి హెడ్డింగ్స్ చెప్తాను. ఎందుకు తిరిగి లేపబడ్డాడంటే నీకు నాకు తోడుగా ఉండటానికి లేపబడ్డాడని, అలాగే రెండోది ఆదరించడానికి లేపబడ్డాడని, లేఖనాలు నెరవేర్పు జరగటానికే ఆయన లేపబడినాడని, ఆదరణకర్తగా నిన్ను ఆదరించడానికి లేపబడ్డాడని, అలాగే మరణాన్ని తర్వాత నిత్య జీవం అనేది నీకు ఇవ్వటానికే ఆయన లేపబడ్డాడని గత సంవత్సరం ధ్యానించాం. మరి ఎంతమంది గుర్తుందో? సరే, ఏదేమైనా క్రొత్త వాక్య భాగంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళాలనే ఆలోచన చేత మీకు మరొక వాక్య భాగాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ దినమందు మనం ధ్యానించుకోవాల్సింది ఏంటంటే పునరుద్ధాన బలము. ఏంటిది? పునరుద్ధాన బలము గనక నీవు తెలుసుకుంటే ప్రభు కొరకు నువ్వు ధైర్యంగా నిలబడతావు.
పునరుద్ధాన బలము నువ్వు ఎరిగి ఉంటే ఏం చేస్తావు? నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావు? ధైర్యంగా నిలబడతావు. సరే, ఒక్క వ్యక్తిని జ్ఞాపం చేస్తాను, రండి. పౌలు గారు ఫిలిప్పీలు రాయబడిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయము 10-11 వచనం చదువుదాం. ఫిలిప్పీలు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనం చదువుదాం. ఏ విధము చేతనైనను ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆ ఆయనను ఆ ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఉమ్, ఆయన శ్రమలలో పాలివాడొగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఆ, సమస్తమును నష్టపరుచుకుని సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా వాటిని ఏం ఎంచుకొనుచున్నాను. చేసి అంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. చూడండి, పౌలు గారు చెప్తున్న ఈ మాటలు ఏమన్నాడు? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము కూడా సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అంటే దేవుని కొరకు శ్రమ పడటానికే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందుకన్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, సావైతే లాభం. అంటే దేవుని కన్నా నాకు ఎక్కువైంది ఏది లేదు అని ఒక దాని అర్థం. దేవుని కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. సమస్తాన్ని, ఒకవేళ నాకున్న ప్రావీణ్యత అవనివ్వండి, నాకున్న చదువు అవనివ్వండి, నాకున్న జ్ఞానం అవనివ్వండి, నేను రోమిణనే కానివ్వండి, ఏది ఏమైనా దేవుని కొరకు నేను ఏం చేస్తుంది తెలుసా? వాటిని పలకటానికి కూడా అభ్యంతరకరంగా ఉంది. అలాంటి మాట వాడాడు అక్కడ. చూడండి, దేవుని కొరకు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు తెలుసా? పునరుద్ధాన బలము ఎరిగిన వాడిగా ఆ బలము గురించి ఆయన తెలుసు, ఆ శక్తి ఏంటో ఆయనకు తెలుసు. నిజమేనండి. కొన్నిసార్లు ఆయన నడికట్టు పట్టుకున్న బాగుపడతా ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు కొన్నిసార్లు అలాంటి హింసకుడు, హానికరుడైన వ్యక్తిని దేవుడు ఎన్నిసార్లు ఆయన భద్రపరిచాడు. కొన్నిసార్లు ఓడలో వెళుతున్నా, ప్రయాణాల్లో వెళుతున్నా, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల్లో వచ్చినా ఆయన దేవుని యొక్క కాపుదల ఉంటానే ఉంది. నిజమే. ఒకసారి ఆయనని కూడా తీసుకెళ్ళిపోయి, దొంగలతో పాటుగా తీసుకెళ్ళిపోయి ఆయన దూరంగా ఎక్కడో పడేయాలి. ఈయన మీద అసలు మనం ఏమి నేరం మోపలేకపోతున్నాం, ఇలాంటి వాడిని మామూలుగా ఉండకూడదని చెప్పేసి దొంగలతో పాటుగా తీసుకెళ్ళి ఒక ఓడ ఎక్కిచ్చేసి ఆయన ప్రయాణానికి పంపించేస్తే ఆ ఓడ చాలా గాలి తుఫాన్లతో అటు తిరుగుతూ అసలుకి కొన్నిసార్లు అది ఏమైపోద్దో, బద్దలైపోద్ది అన్నట్టుగా పరిస్థితుల్లో ఆ రోజుల్లో మరి మోటార్లు లేవేమో, తెరసాపను బట్టి వెళ్ళాయి అనుకుంటా. గాలిని బట్టి కొన్నిసార్లు అలా ఒడ్డుగొట్టుకు వెళ్ళిపోయి కొన్నిసార్లు అక్కడక్కడ కొట్టుకుపోతూ ఉండేది. వాళ్ళు కొన్నిసార్లు చనిపోతారేమో అనుకున్న టైంలో కూడా పౌలు గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచి, మీరెవరో ఏ హాని కూడా చేసుకోవద్దు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మనల్ని కాపాడుతారు, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళని ఎన్నోసార్లు బలపరిచారు. ఇంకా పైగా ఇలా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంటే మెలైతేనే ఒక దీపంలోకి వెళ్తారు వాళ్ళు. ఈ మెలైతేనే దీపంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ కోసం పాపం ఈయన పొలలో ఏరుకొచ్చి వాళ్ళకి కొంచెం టీ పెడదామనో వేడి నీళ్ళు ఏదో కాల్దామని కొంచెం అలాగే వెళితే అక్కడికి వెళ్ళినాక ఒక భయంకరమైన విషసర్పం అంట ఆయన చేతికి చుట్టుకుని కాటేసేసిందంట. ఆ యొక్క దీవి ప్రజలు ఆ సంగతి చూసినప్పుడు ఈడేదో పాపాత్ముడై ఉంటాడు, ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడేమో అన్నట్టుగా మాట్లాడుకున్నారు. కానీ మనవాడు ఏం చేశాడంట, సింపుల్గా ఆ పాము చుట్టుకుని కరుచుకుంటే దాన్ని థూ అని అంటట. థూ అని కరిస్తే వీళ్ళేం చూస్తున్నారు, కరిచింది కదా నురుగులు వచ్చి చచ్చిపోతాడేమో అని చూస్తున్నారు. మనోడు అసలు దాని గురించి డోంట్ కేర్లో పెట్టాడు, దాన్ని అసలు పట్టించుకోవాలా. ఈయన ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోతాడేమో ఎక్కడా అని ఈయన చూస్తూ ఉంటుంటే మనోడు ప్రశాంతంగా వచ్చాడు. 2 నిమిషాలు కూడా బతికినోళ్ళు ఆ కాలంలో లేరు. కానీ మనోడు ప్రశాంతంగా వాళ్ళందరికీ టీ పెట్టేసి వాళ్ళతో పాటు కలిసి పెరుగుతుంటే ఆఖరికి అన్నారు, నువ్వు దేవుడు మామూలుడు కాదురా అన్నారు. హల్లెలూయా. వాళ్ళు చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ పాము కలిసినోడు బతికినోడు నువ్వు ఒక్కడనే చూసాం, ఇంతవరకు ఎవడ మేము చూడలా. అవునండి. ఎందుకంటే దేవుడు అందుకని ఓ యెహోవా పట్టణమును కాపాడని వెళ్ళంట, దాన్ని కావలి కాయేవారు మేలుకొని ఉన్నట్టు కూడా
ఒక వ్యక్తిని దేవుడు కాపాడకపోతే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏంటండి? మనం కొన్నిసార్లు మనం ఎన్నో అనుకోవచ్చు, ఆరోగ్య సూత్రాలు జాగ్రత్తగా పాటించవచ్చు. నువ్వు ఎన్ని పాటించినా ఒక వ్యక్తిని కాపాడేది దేవుడు. ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేమండి. చూడండి, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా, ఎన్ని చెరసాల్లోకి వెళ్ళినా, ఎన్ని రకరకాలైన ఇబ్బందులు ఆయన పడినా ఆయన దేవుని కొరకు నిలబడుతూ కొన్నిసార్లు తిమోతితో కూడా అంటాడు, వెళ్ళి మీరు 2వ తిమోతిలో చూస్తే, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ కూడా హింసలు పొందుతారు అని చెప్తాడు. అక్కడ దేవుని కొరకు సద్భక్తితో బ్రతికే వాళ్ళు అబ్బాయి బాధలు పడతారని కూడా చెప్తున్నాడండి. నిజమే. చూడండి, ఒకటి ఈ రోజున ప్రభు బిడ్డలుగా మనం దేవుని కొరకు నిలబడుతున్నప్పుడే నీకు ఎన్నో పోరాటాలు గుండా వెళతావు. ఆ పునరుద్ధాన బలము గురించి నీకు అవగాహన ఉంటే ఈ లోకంలో దేని గురించి కూడా నువ్వు పట్టించుకో. ఈ రోజున నీకు ఎంతలాంటి పని ఉన్నా, గొప్ప ఫంక్షన్ ఉన్నా, ఒకవేళ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా, ఆదివారం నీకు 1000 రూపాయలు ఇస్తాం గంటలోనా, సారీ ఈరోజు నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలని చెప్తావు. అవునండి. ఆ పునరుద్ధాన బలము గనక ఆ రుచి నీకు అర్థమైతే దేవుని సన్నిధి నువ్వు పోగొట్టుకోలేవండి. అందుకని యెహోవా ఉత్తముడని ఏమన్నాడు? రుచి చూచి తెలుసుకోవాలంటండి. అందుకని పౌలు శీలల గురించి కూడా ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను. రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలోకి వెళదాం. 12 నుంచి 15 దాకా చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 12 నుంచి 15 చదువున్నాను. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఆ. ఇశ్రాయేలీయులారా, ఆ. మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఆ. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను ఆ. నడువని వీనికి బలమిచ్చినట్టుగా ఆ. మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఆ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు ఆ. అనగా అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఆ. మీరు ఆయనను అప్పగించితిరి. ఆ. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు ఆ. మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. చాలు తల్లి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమన్నంటే ఆ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 12వ వచనం మళ్ళా చూస్తున్నా. పేతురు దీనిని గూర్చి ప్రజలతో ఇట్లను, ఇశ్రాయేలరా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనను భక్తి చేత నడవడానికి వీరికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టి తేరి చూస్తున్నారు అని చెప్తూ ఆయన కిందకు వెళితే ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ని మృతుల్లో నుండి లేపాను, అందుకు మేము ఏం చేస్తున్నాం? మేము ఇప్పుడు సాక్షులము. మీరు జీవాధిపతిని మీరు చంపారు, కానీ ఆయన పునరుద్ధాన బలము చేత ఈరోజు మేము ఈ కార్యాలు మేము చేయగలుగుతున్నాం. పుట్టినది మొదలుకొని కుంటివాడంట అతను. ఎప్పటి నుంచి? పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తి ఆ శృంగార దేవాలయం దగ్గర పడి ఉన్నవాడు ప్రజలకేంటి, గ్రామమైన అందరికీ తెలుసు ఆ విషయం. ఒకటే చెప్పారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానయ్యా, నా జడని యేసు నామమున లేచినాడు అన్నాడు. ఆ విశ్వాసంతో వాళ్ళలో కూడా విశ్వాసం ఉంది. దిగ్గున వాడు ఏం చేసేది తెలుసా? లేచి గంతులేస్తూ వారితో పాటుగా దేవాలయానికి వెళ్ళినను వాక్యం రాయబడి ఉంది. అంటే చూడండి, వాళ్ళు ఏ బలము చేత చేశారనుకున్నారు? వాళ్ళు పునరుద్ధాన బలము. ఏ బలము? పునరుద్ధాన బలము చేతనే వాళ్ళు చేయగలిగారు తప్ప వీళ్ళు అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళకేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ పేతురు యోహానులు అక్కడ గమనించినట్లయితే ప్రార్థనకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఒక చిన్న అద్భుతం జరిగించారు వాళ్ళతోటి. కానీ ఆ కార్యం ఆ ప్రజలందరికీ ఎలా ఉంది తెలుసా? చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, పుట్టిన కాడి నుంచి మాకు తెలుసు, కానీ ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అలాగ అడుక్కునే స్థితిలో ఉన్న వ్యక్తి ఈ రోజున ఏమని తెలుసా? ఆయన లేచి ఏం చేస్తున్నాడు? ఆయన గొంతులేస్తున్నాడే. ఈ యొక్క పరిస్థితుల్లో కొన్నిసార్లు వాళ్ళన్నీ చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతుంటే, అయ్యా దీనికోసం ఆశ్చర్యపడతారేంటి? మా సొంత శక్తి చేత, మా బలం చేత వీడికి ఏదో శక్తి ఇచ్చినట్లుగా మా వైపు ఎందుకు చూస్తున్నారు? మా వైపు కాదు చూడవలసింది. మీరు ఏ యేసునైతే ఆయన సిలువకి వేయించారో రాస్తున్నాడు అక్కడ. ఏమన్నాడు అక్కడ? చూడండి అక్కడ, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి
లేపెను, అందుకు మేము సాక్షులము. చూసారండి? అందుకని చెప్తూ కింద 16 వచనంలో, ఆయన నామమందల విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూసి ఎరిగి ఉన్న వీరిని బలపరచను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి సంపూర్ణ స్వస్థత ఏం చేసింది? నిజమేనండి. ఆ పునరుద్ధాన శక్తి అనేది ఈ పేతురు యోహానులో వెళుతున్నప్పుడు విశ్వాసంతో పలికారు. ఆ మాట ఎలా పలికారు? విశ్వాసంతో పలికారు. ఒకటేంటో తెలుసా? విశ్వాసంతో పలికినా పొందుకునే వాళ్ళకు కూడా విశ్వాసం ఉండాలి. అవునా లేదా? ప్రభు చెప్పారా? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా. అంటే మనకు విశ్వాసము కూడా ఉండాలి. బాగుపడాలన్నా, మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు చూడాలంటే మనలో కూడా ఏం ఉండాలా? విశ్వాసం ఉండాలా. నిజమే. కొన్నిసార్లు మనలో విశ్వాసం ఉండకపోవచ్చు. ఉదయకాలం మనం అనుకున్నాం మార్త గురించి కానీ మరి గురించి కానీ, వాళ్ళకి విశ్వాసం ఉందా? వాళ్ళకి విశ్వాసం ఉందా? వాళ్ళకి విశ్వాసం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ప్రభు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అప్పుడు మా తమ్ముడు లెగుస్తాడేమో అన్నట్టుగా అబ్బో బైబిల్ పండితులాగా చెప్పారు. అలా కాదండి. మార్త, నువ్వు నమ్మితే ఇప్పుడు కార్యం జరుస్తావా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అన్నాడు, అక్కడ ఏమన్నాడు తెలుసా? లాజరు బయటికి రా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? మోకాళ్ళు వేయండి, అందరూ మోకాళ్ళు చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం, మనందరం కూడా ఆరాధన చేద్దాం అని అన్నాడు అక్కడ. ఏమన్నా అక్కడ పోనీ ఎవరికన్నా విశ్వాసం ఉంది అక్కడ? ఏమన్నా ఈ ఏమంటుంది, ఆ వచ్చేది ఏదో కొద్ది ముందు వస్తే బాగుండేదిగా అయ్యా అందా లేదా? ఆ భాష రాయలేదు కానీ చక్కగా రాసేది దాన్ని. అంటే మనసులో ఏముంది వాళ్ళకి? ప్రభు ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. ఈయన ఎప్పుడు వచ్చాడు? చూడండి. అందుకనే కొన్నిసార్లు అనుకోవచ్చు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇప్పుడు చనిపోయినా కూడా ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. అదే విశ్వాసంతో, యేసయ్య విశ్వాసంతో లేపాడు. అక్కడ మార్తకు లేదు విశ్వాసం, మరికి లేదు, ఆ ఊరోళ్ళకి అంతకన్నా లేదు. కొంచెం చచ్చిపోయిన లాజరుకి ఏమైనా ఉంటుందా? మరి ఎవరి విశ్వాసం? యేసయ్య విశ్వాసం. అది అర్థమైందా? ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు. మనం విన్నామన్న సంగతి నీకు తెలుసయ్యా. అంటే వారిలో విశ్వాసాన్ని బలపరచడానికి 4 రోజులు వాసన వచ్చేస్తున్న వ్యక్తిని కూడా లేపగలిగాడు. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చండి, దేవుడు చెప్పినట్లుగా 3వ దినం తిరిగి లేచాడా లేదా? చెప్పండి. ఆయన చెప్పినది ఏదో అలాగే ఆయన తప్పకుండా జరిగింది. ఆయన బ్రతికుండంగా కూడా అలాంటి కార్యాలు జరిగించాడండి ఆయన. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు, ఆ యొక్క పునరుద్ధాన బలమును ఎరిగి ఉంటే ఈరోజైనా ఎప్పుడైనా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన కార్యాలు చేయగలవు. అవునండి. అందుకని ఈ లోకంలో కొన్నిసార్లు ఎవరు విడిచిపెట్టినా మనం పాడాము, పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెన్ నాతో నుండా, పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెన్ నాతో నుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుని పోవును, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కృళ్ళి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును చాలును, యేసు చాలును చాలును,
ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ లోకములో ఎవ్వరు విడిచిపోయినా, ఒకవేళ నీ ఒంటరిగా ఉన్నా సరే, అర్థమైందా, దేవుడు నీకు వాగ్దానం ఇస్తే ఆయన నిన్నెన్నడూ కూడా విడువడు, ఎడబాడు. నువ్వెక్కడికన్నా వెళ్ళు, ఏ టైంలో అయినా సరే ఎక్కడికన్నా వెళ్ళగలరు. లోకములో ఎవ్వరు విడిచిపెట్టినా యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. అవునండి. అందుకని ఆ ధైర్యముతోనే మనం ముందుకు వెళ్ళాలండి. జీవముగల దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో రక్షణ అనుభవం మనం పొందుకుంటామో, ఆ రక్షణ నిశ్చయత అనేది ఏంటి తెలుసా, కేవలం అది పునరుద్ధానం వల్ల మాత్రమే జరుగుతుంది. సామాన్యంగా అందరూ కూడా లోకంలో చాలామంది పుట్టారు, చాలామంది చచ్చిపోయారు, చాలామంది మళ్ళీ తిరిగి లేవలా. ఒకవేళ కొంతమంది తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు, తెలుసు కదా మీకు. ఏలియా కాలంలో ఒక గనురాలు కానీ షూనేమిరాయలు కానీ పిల్లొచ్చారు కదా, ఆమె కుమారుడికి చనిపోయాడు కదా, పిల్లలు లేని సమయంలో దేవుడు పిల్లవాడిని ఇస్తే వారు చనిపోయాడు. చనిపోయిన బిడ్డ మళ్ళా తిరిగి లేస్తాడు కదా. తిరిగి లేచిన తర్వాత ఆ పిల్లోడు మళ్ళా పెద్దవాడైన తర్వాత చనిపోకుండా ఉన్నాడా? చనిపోయాడు. సరే, మొత్తానికి ఒక రోజున యేసు ప్రభు వారు వెళుతున్న సందర్భంలో కూడా అక్కడ నాయిన్ అనే గ్రామంకి వెళ్తున్నారు. ఏ గ్రామం అది? నాయిన్ అనే గ్రామం వెళ్తున్నాడు. అక్కడ విధవరాలి యొక్క కుమారుడు ఒక్కడే, అతను చనిపోయాడు. యేసు ప్రభు వారు కనికరపడి ఏమన్నారు తెలుసా, ఆ పాడి మీద అలా చెయ్యేస్తే ఆ బుడ్డోళ్ళకి జీవం వచ్చి వాళ్ళు లేచి కూర్చున్నాడు, వాడు బతికాడు. కొంతకాలం బతికుంటాడు వాడు, కొంతమంది బిడ్డలను కనుంటాడు, తర్వాత కూడా వాడు కూడా చనిపోయాడు. చూడండి, ఎలీషా దినాల్లో ఎలీషా చచ్చిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళి సమాధి చేస్తే కొన్నిసార్లు మనకు తెలుస్తాయి. ఆ సమాధి చేసే నేల తవ్వుతున్నప్పుడు అంతకుముందు వేరే వాళ్ళు ఏదన్నా పాతకాలం తలకాయలు ఇవన్నీ బయటపడతాయి. కొంతమంది ఆడితో ఆడుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇక అనుకోకుండా ఆ డెడ్ బాడీ పక్కనే ఎలీషా గారి యొక్క డెడ్ బాడీ అలా పెట్టంగానే మరి ఎముకల్లోకి మరి ఆడికి జీవం ఎట్టెళ్ళిందో ఆ ఎముకల్లో జీవం వెళ్ళిపోయి ఆడు బతికేసాడు అక్కడ. అంటే చూడండి, కుళ్ళిపోయిన ఎముకల్లో కూడా ఏమొచ్చిందండి ఇక్కడ. అంటే చూడండి, పునరుద్ధాన బలము అనేది కొన్నిసార్లు యేసుప్రభు మాత్రమే కాదండి, ఆది నుండి ఉన్నవాడే. యేసుప్రభు ఎప్పుడున్నాడో తెలుసా మీకు? చాలామందికి తెలియంది ఏంటంటే, ఈ 2000 సంవత్సరాలు 26 సంవత్సరాల కిందటే యేసుప్రభు వచ్చి ఉన్నాడు. అది తప్పు. అందుకనే మీకు తెలుసు, నేను మొదటి వాడను కడపటవాడిని అన్నాడు, నేనే అల్ఫాయు ఒమేగాను అన్నాడు కూడా. అంటే యేసుప్రభు వారు 2026 సంవత్సరాలు కుమారునిగా వచ్చాడు, కానీ ఆయన ఆది నుండి ఉన్నాడు. మీకు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కావాలంటే మీకు కనపడదు, చూసుకోండి కావాలంటే. ఆది యందు వాక్యం ఉండేనన్న, ఆ వాక్యమే దేవుని యొద్దనేను, ఆ వాక్యమే మళ్ళా కిందకు వెళితే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించాడు. ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి అయి మళ్ళా వచ్చాడు. అంతేగాని ఆయన 2026 సంవత్సరాల కింద వచ్చినాడు కాదండి. ఆయన వాళ్ళకి కొన్నిసార్లు పోయినసారి కూడా మీకు చెప్పా, యూదులకు మెంటలెక్కిపోయింది. అబ్రహాం తెలుసు అంటాడు ఈయన, యాకోబు తెలుసు అంటాడు ఈయన, ఈయనకి నిండా 50 ఏళ్ళు కూడా లేవు అసలు. ఎంత అనుకున్నా ఆయన బతికిందే 33 సంవత్సరాలు అనుకోండి. ఆ యూదులకు ఎలా ఉందో తెలుసా, అబ్రహాం పుట్టక ముందు నేను ఉన్నానంటే అన్నాడు ఒక్కొక్కడు, మెంటలెక్కిపోద్ది వాళ్ళకి. ఏంటి అసలుకి ఈయన, ఆయన వయసు ఎంత, అబ్రహాం నాకు తెలుసు అంటాడు, యాకోబు నాకు తెలుసు అంటాడు, అందరూ తెలుసు అంటూ ఉంటాడండి. వాళ్ళకి అర్థం ఉంది ఏంటి తెలుసా, ఆయన ప్రారంభం నుంచి ఉన్నవాడు అన్న మరము వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకే కాదండు, ఇప్పుడున్న యూదులకి అర్థం కాదు, ఇప్పుడున్న యూదులకు కూడా అర్థం కాదు. వారి కళ్ళు ముయ్యబడిన స్థితిలోనే ఉంచాడు దేవుడు వాళ్ళని. అవును, ఈరోజుకి కూడా మెస్సయ్య వస్తాడు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును ఇంకా రాలేదనుకుంటారు, ఇంకా రానై ఉన్నాడు అనుకుంటారు కొంతమంది. అందుకనే వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంటే ఫాలో అవుతారు. మీరు యూదులు చూసుకోండి ఎప్పుడైనా సరే. అంటే చూడండి, చాలామందికి తెలియని సంగతి ఏంటంటే,
దేవుని యొక్క బిడ్డలుగా ఆ రక్షణ అనేది మనము నిశ్చేత రావడానికి అది కేవలము పునరుద్ధాన బలం వల్లనే మనకి జరుగుతుంది. దేవుడు తిరిగి లేకపోతే మరణం మీద జయం అనేది వచ్చేది కాదు. అందుకని ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయము ఎక్కడ? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయనకి. అవునండి, ఎందుకంటే ఆయనకి ఇందాక చెప్పాను సరా, ఆయనకి సమస్తము కూడా తెలుసు. ఆయన తెలియదంటే ఏమైనా ఉందా చెప్పండి? ఆయనకి సమస్తము కూడా తెలుసండి ఆయనకి. అందుకని గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అంటారు. గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అంటే సర్వంతర్యామి. ఎవరైనా సర్వంతర్యామి అంటే అన్నీ కూడా తెలుసు ఆయనకి. అవునా? సమస్తం తెలియదంటే ఆయనకి ఏమైనా ఉందా చెప్పండి? మనం ఆలోచించాలా. ఒక్కొక్కడికి మెంటలెక్కిపోయేది. అసలుకి ఏంటి, అసలుకి నేను అక్కడ ఉన్నప్పుడు ఈయన ఎక్కడ చూశాడు నన్ను అక్కడ. నతానేలుకి అసలుకి మామూలుగా లేదు. అసలుకి నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను చూశానయ్య అన్నాడు. ఓరు బాబు, ఒక్కొక్కడికి అర్థమయ్యేది కాదు. పాపాలను క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉందని తెలుసుకో అన్నాడు. వీడికి గట్టుకుని నిలకాయ పడిపోయింది. అరే కొన్నిసార్లు మనం తెలియకోకుండానే దేవుడు నడిపిస్తాడండి. ఏమంటే దేవుని యొక్క ఆత్మ కొన్నిసార్లు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపిస్తుందండి. మనకు కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాళ్ళు మనసులో ఏమనుకున్నాయి కూడా కొన్నిసార్లు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆయన ఎవరో సర్వంతరామి. నిజమే. అంటే మనకు కొన్నిసార్లు అది ఆశ్చర్యం కలిగేలా దేవుడు కార్యం జరిగిస్తాడు. అలాగే గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్ అంటారు. అంటే సర్వశక్తి గలవాడు అంట. దేవుడు ఎవరో సర్వశక్తి గలవాడు అంటే ఏంటంటే ఆయన ఎవడో కంట్రోల్ చేయలేడు. ఇక ఆయన ఎవరో కూడా నువ్వు అట్టుండాలి, నువ్వు ఎట్టుండాలి అని ఆయన ఎవరు కంట్రోల్ చేయగలుగుతారా? నువ్వు అలా మాట్లాడు, ఇలా మాట్లాడని ఎవరు చెప్పగలుగుతారా? ఆకాశానికి కూతాడు జరుపు, ఆయనకి డైరెక్షన్ ఇవ్వాలా? అంటే ఆయనకి మన డైరెక్షన్ ఇవ్వవసరం లేదండి. ఆయనకి అన్నీ కూడా తెలుసండి. ఆయనకి సర్వశక్తి కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదండి, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అంటే ఏంటో తెలుసా? సర్వవ్యాప్తి అంటే అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. ఎక్కడ? ఆదివారం ఆరాధనలో ఒక ఊర్లో ఉంటాడు అంటున్నారు ఆయన. ఇంకా వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామన ప్రార్థన చేస్తారో వారి మధ్యనే ఉంటున్నాడు. మనమైతే ఒక చోటే ఉంటాం, ఒకళ్ళతోనే మాట్లాడతాం. ఇంకోటి పక్క నుంచి మాట్లాడుతాం, వాళ్ళ సమాధానం మనం చెప్పగలుగుతామా? వాళ్ళ మనం ఇప్పుడు సమాధానం చెప్తాం, వీళ్ళతో మాట్లాడినాక వాళ్ళతో సమాధానం చెప్పగలుగుతాం తప్ప చెప్పలేమట. కానీ దేవుడు అలా కాదే, ఒక్కొక్కరితో ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా? ఆ పట్టబడిన స్త్రీ విషయంలో యేసు ప్రభువారు నేల మీద వంగి ఏదో రాస్తుంటే ఒకేసారి అందరితో మాట్లాడేశాడు. హల్లెలూయా. ఒకేసారి అందరితో మాట్లాడేశాడు. ఎవడికాడికి ఏం కనపడింది? ఆయన రాసే రాతలో ఎవడ బతుకాడికి కనపడిపోయింది. అక్కడ అందరికి ఒకేసారి అర్థమైపోయిందా? 5 నిమిషాల్లో ఒక్కడన్నా ఉన్నాడు అక్కడ? రాయేసి కొట్టేయమన్న వాళ్ళు, కొడతానని రెడీ అయిన వాళ్ళు కూడా ఒక్కడన్నా కొట్టగలిగాడా? ఆయన ఏదో రాస్తున్నట్టు జస్ట్ అలా ఊరిని చెయ్యేసేట్టు అనగానే ఆడికి అర్థమైపోయింది. ఓహో, మన కేసే వచ్చేసింది ఇక్కడ, మనం ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాం, చాలా మంచిది, మనకి చాలా బెటర్ అనుకుంటాడు. ఎవడికాడే కుక్క పరుగు మొదలెట్టాడు. ఎవడకో ఏం చేయలేకపోయాడు. అంటే అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. అందరి యొక్క మనస్తత్వం ఎరిగిన దేవుడు. అందరితో కూడా మాట్లాడగలిగిన దేవుడు. నిజమేనండి, ఆయనకి సమస్తం కూడా ఆయనకి తెలుసండి. నిజమే. అందుకని ఆయన మనసులో ఎవరైతే ఏమి అనుకుంటున్నారో ఆ అమ్మాయి గ్రామస్తులతో అలాగ మాట్లాడుకుంటూ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడడానికి అలా వచ్చాడు. మళ్ళా రండి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళదాం. 24వ అధ్యాయంలో ఒక సువార్త 14-15 వచనాలు ఒక్కసారి చదవండి. జరిగిన ఈ సంగతులన్నీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూసారా?
అంటే చూడండి అక్కడ ఆ సంగతుల గురించి ఒకరితో ఒకరు అలా మాట్లాడుకుంటూ వాళ్ళు సంభాషించుకొని ఆలోచిస్తుంటుంటే తానే దగ్గరకు వచ్చి చేయించాడైనా వాళ్ళతో పాటుగా నడిచాడు. సామాన్యంగా కొత్త వ్యక్తి పక్కన ఉన్నప్పుడు గబుక్కును జలతరించి అమ్మో నువ్వు ఈయనెవరు అనుకుంటాం. రాత్రులు ఎవడన్నా కనుక మనకు బండి లిఫ్ట్ అడిగాడు అనుకో ముందు ఆడు కాళ్ళు ఎంగ చూస్తాం ఎడిదిరుగున్నాయి ఇడిదిరుగున్నాయి అని. కొన్నిసార్లు చీకట్లో కూడా మనిషిని చూసి మనిషే దెయ్యం అన్నట్టుగా అటు ఇటు చూస్తే ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఒక మనిషి అలాగ బాధలో ఉండి మాట్లాడుకుంటూ పాపం వాళ్ళు వెళ్తా ఉండంటే ఈయన ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాడు, చిటిక్కిని ఎంటర్ అయిపోయాడు మధ్యలో. అలా మాటల్లోకి మళ్ళీ కలుసుకుంటా మాట్లాడుతూ ఉంటుంటే సామాన్యంగా డ్రెస్ అనేది తేడా ఉంటే మాత్రం బాబు మీదే ఊరు అని అడుగుతారా లేదా? అలా అడగాల్సిన అవసరం కూడా లేకోకుండా సేమ్ డ్రెస్ ఫాలో అయిపోయాడు ఆయన. అంటే అది సర్వం ఎరిగిన వాడా లేదా అని చెప్పండి. ఆయన అన్ని చోట్ల ఉండగలిగింది కూడా కాదా? మగ్ధలేనిది మరీతో మాట్లాడాడండి, అమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతున్నాడండి ఆయన. వీళ్ళందరూ సాయంత్రం తలుపులు వేసుకుని ఎవరికాడు భయపడుతూ లోపల దాక్కుంటే మీకు సమాధానము కలుగును గాక అంటున్నాడు యోహాను సువార్త 25 గుండు చిలుక్కు మంది వాళ్ళకి ఒకళ్ళకి గుండు చిలక్కు మంది ఒకళ్ళకి. అంటే వీళ్ళలో కొన్నిసార్లు అన్నీ చూడగలిగింది ఎవడండి ఆయన. ఆయన శిష్యులు ఎలా ఉన్నారో, నా గురించి ఎవరేమో అనుకుంటున్నారో ఇన్ని తెలిసింది దేవుడు. నువ్వు ఎక్కడికి ఉంటున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో దేవుడు కనపడదా? తెలుసా లేదా? ఆదివారం ఆరాధన బాగానే ఉంటుంది, మధ్యాహ్నం నుంచి డీజే ప్రోగ్రాం ఉందనుకోండి, ఆరాధనే ఆ ఆరాధన లాగానే ఉంటుంది ఆ వారం. అంటే మనుషులలో కొన్నిసార్లు ఆవేశ నిర్ణయాలు తీసుకుంటాం. పేతురు గారు అన్నాడు చూసారా, అయ్యా నీతో చచ్చిపోవాల్సి వచ్చినా చచ్చిపోతాను అన్నట్టుగా. మళ్ళీ ఏమన్నాడు తర్వాత, అంత తూచి అన్నాడు చూసారా. అలాగే కొన్నిసార్లు మనుషులుగా మనం ఎన్నో రకాలుగా దాటిపోతూ ఉంటాం. ఇవన్నీ ఆయన కనపడిందంటూ ఏమన్నా ఉందా చెప్పండి? భూమి మీద ఆయన కనపడిందంటూ ఏమన్నా ఉందా? ఈ రోజున భూమి మీద ఆయన కనపడిందంటూ ఈ లోకంలో ఏది కూడా ఆయనకు లేదు. అవునండి. అందుకనే ఆయన సమస్తం కూడా తెలుసు కాబట్టి పేతురు కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. ఆ మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను. అపోస్తుల కార్యములు రండి, 2వ అధ్యాయము 31, 32 రండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31, 32. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. దీనికి మేమందరం ఎవరప్పుడు సాక్షులము. అంటే పెంతెకొస్తు అనుభవములో, ఏ అనుభవం అది? పెంతెకొస్తు యొక్క అనుభవంలో దేవుని ఆత్మచేత సంధించబడినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. అంటే అనేక మంది ప్రవక్తలు చెప్పినట్లుగానే, దావీదు మనం ఇందరు చదివించినట్లుగానే క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. దావీదు ఎట చెప్తాడండి చెప్పండి? అంటే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? ఒక వ్యక్తిని నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తుందండి. లేకపోతే ప్రవక్తలందరూ ఎలా రాయగలుగుతారు ఇవన్నీ చెప్పండి? యోహాను జరగవలసిన సంగతులన్నీ మనకు రాసి పెట్టాడు. ఇవన్నీ జరగాల్సినవి అని దేవుడు ముందుగానే మనకి చెప్తున్నాడు. మరి ఎంతవరకు మనం నమ్ముతున్నాం? దేవుని బిడ్డలుగా మనం అందరము కూడా ఒక ఆశ ఏంటంటే, ఏ రోజు పిలుపు వచ్చినా ఆ రోజు మనమందరం దేవుని రాజ్యంలో ఉండాలని అందరికీ ఉంటుంది. మరి దేవుని కొరకు నువ్వు విడిచిపెట్టాల్సిన విడిచిపెడుతున్నావా? పౌలు గురించి చెప్పిన కదా, దేవుని కొరకు సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అవును. పేతురు గారు అన్నాడు, అయా మేము సమస్తము కూడా విడిచిపెట్టి మేము నీ కోసం వచ్చామయ్యా అన్నాడు. దేవుని యొక్క బలము ఎరిగిన వారుగా ఉండి ఇన్ని గొప్ప కార్యాలు జరిగించారంటే
మీరు అపోస్తుల గారు 5వ అధ్యాయంలో చూస్తే పేతురు గారు వెళతంటే అంట ఆ నీడ పడితే చాలు అంట. ఏంటిది? నీడ పడితే చాలు అనుకున్నారు అంతే. ఆ పట్టణంలోని ఆ గ్రామాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానీ కొంతమందిని నడవలేక లేవలేక ఉన్న వాళ్ళ మంచాల మీద తీసుకొచ్చి కనీసం ఆ నీడ పడితే బాగుపడతారనే విశ్వాసంతో తీసుకొచ్చిన వాళ్ళందరూ బాగుపడ్డారంటండి. అది పేతురు గారి బలం అనుకున్నారా? పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, పునరుద్ధానుడ నా యేసయ్యా, నీ కృప చేతనేగా నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనేగా నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా, ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని, రక్షణానంద నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానంద నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు, పునరుద్ధానుడ నా యేసయ్యా, కేవలము ఆయన కృప చేతనే. ఏంటిదంటేనే మన సొంత శక్తి కాదండి, ఆ పునరుద్ధాన బలము ద్వారానే ఒక వ్యక్తి బాగుపడగలుగుతాడు. అవును, ఎన్నో సందర్భాల్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఒక వ్యక్తి రక్షించబడాలంటే కారణం ఏంటి తెలుసా? ఆ పునరుద్ధాన బలమే. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, పాపం వలన వచ్చు జీతం ఏంటో తెలుసా? మరణం. ఆ మరణాన్ని జయించిన వాడు ఎవరో తెలుసా? మనం ఆరాధించే నజరుడైన యేసయ్య. అంటే ఎవరైనా పాపం చేసే వాళ్ళకి మరణం అనేది తథ్యం. కానీ మరణము నుండి మనలోకి ఏం చేస్తున్నాడు? ఇవాళ జీవములోనికి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దాటిస్తున్నాడు. ఒక మరణంలోనికి జీవములోకి దాటించగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? జీవాధిపతి అయిన వాడే. అందుకన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడ కూడా తండ్రి వద్దకు. ఆ జీవము గనక నీలో ప్రవహిస్తే పేతురు యోహానులాగా అనేక మందిని కూడా నీవు కూడా నీ ద్వారా కూడా ఎన్నో కార్యాలు జరిగించుకుంటాడు. ఒక్కళ్ళ ద్వారానే జరిగిస్తాడని దేవుడు ఎక్కడ చెప్పాలండి. నేను కొంతమందినే వాడుకుంటాను దేవుడు ఎక్కడ చెప్పాలండి. అర్థమైందా? ఏమోనండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ ఒక్కరిగో ఆయన కృపావరాలు ఇచ్చాడు కాదండి. దేవుని బిడ్డలుగా నువ్వు ఆశ కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుని ఆ ప్రార్థన అనుభవంలోకి నువ్వు వెళితే దేవుడిచ్చే అభిషేకం, దేవుడిచ్చే కృపావరాలు అది అందరికీ దేవుడిస్తాడు. అవునండి, అది ఆయన అందరికీ ఇస్తాడు. ఏ ఒక్కరు సొంతం కాదండి. అది మనము ఆశ కలిగి దేవుని సన్నిధిలో నీవు పొందుకోవాలని నిర్ణయం ఉంటే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఆయన తృప్తిపరుస్తాడు నన్ను. అవునండి,
ఈ లోకంలో చాలామంది ఇప్పటికీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అందరికీ తిరుగులేని సమాధి ఏంటో తెలుసా? నేటికి ఖాళీ సమాధి అందరికీ సాక్ష్యంగా అర్థం ఉంది. యేసుప్రభుని గురించి చాలామంది కూడా వ్యతిరేకంగా మాట్లాడవచ్చేమో, కానీ ఆ మాట్లాడిన వ్యక్తి చచ్చిపోయినా కూడా ఆయన వెనకాల రాయాల క్రీస్తు శకం ఫలానా డేట్ అనేది వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి కూడా రాయాల్సిందే. అవునండి. ఈ రోజున చాలామంది కూడా మనసులో రకరకాలైన భావాలు పెట్టుకుని రకరకాలుగా వ్యతిరేకంగా మాట్లాడే ఎంతోమంది ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన వ్యతిరేకంగా మాట్లాడిన వాటి గురించి ఏం పట్టించుకోడు. కానీ దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుని ఒక మూల కూర్చొని చేసే నువ్వు కన్నీటి ప్రార్థన చూసావా? ఆ ప్రార్థన వినటానికి ఆయన ఆసక్తి చూపిస్తాడు. ఈ అమ్మాయి గ్రామస్తుల్లో ఉన్న మంట, ఈ అమ్మాయి గ్రామస్తుల్లో ఉన్న వేదన, వాళ్ళ హృదయంలో ఉన్న తపన, వాళ్ళు పడుతున్న బాధ అవి చూసి నిజంగా వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడండి ఆయన. ప్రభువారు వాళ్ళతో పాటుగా నడుస్తూ ఉన్నప్పుడు ఈ క్లైఫా అన్నవాడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు 18వ వచనం చూడండి, యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడ వెరగవా? ఏంటో నీకు తెలియనట్టుగా మా మధ్యకి వచ్చి మాట్లాడతావేంటి? ఆయన తెలియక కాదండు, అన్నీ తెలుసు ఆయన. నీ మనసులో బాధ తెలవ కాదు, నీ బాధ అంతా ఆయన తెలుసు. అసలు నువ్వేమనుకుంటున్నావా అని నిన్ను పరీక్షిస్తాడు కొన్నిసార్లు. అసలు నీ యొక్క ఉద్దేశం ఏంటి, నీవు దేవుని విషయంలో ఏమనుకుంటున్నావు అనేది నిన్ను కొన్నిసార్లు పరీక్షించడానికి దేవుడు నీ ప్రక్కన ఉండి కొన్నిసార్లు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు మనసులో అనుకున్నా తెలుసు ఆయనకి. నువ్వు అసలు ఏమి మాట్లాడిపోయినా నీ హృదయాంతరంగంలో ఏం ఆలోచిస్తున్నావు కూడా సంగతి ఆయన తెలుసు. ఇందాడే చెప్పాను, ఆయన సర్వంతర్యామి అని. అన్ని చోట్ల ఉండగలడు, అందరిని ఎరిగినవాడు, అందరినీ ఒకేసారి మాట్లాడగలగాడు, అందరినీ ఒకేసారి చూడగలగాడు. ఆయనకి ఎవరో మనం చెప్పవలసిన పని కూడా ఏమీ లేదు. కానీ ఆయన నీ హృదయంలో మన పరీక్షిస్తాడు. మీరు సామాన్యంగా చిన్నపిల్లలు చూడండి, లడ్డు ఇచ్చి ఆ నాన్న ఏమడుగుతా అంటే నాకు కొంచెం పెట్టవా అంటాడు. ఎందుకు అడుగుతాడు చెప్పండి? అసలు ఇది పెట్టే మనసు ఉందా లేదా అని అర్థమైపోద్ది. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు దాచుకుని గిల్లి కూతంతా అట్లా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. దానికోసమే తండ్రి ఏమంటే తెలుసా, అమ్మో నాకు పెట్టావు అని చెప్పేసి అలా ఎంతో సంతోషిస్తారు. మరి భూమి దీని సంపూర్ణత అంతా అయ్యే కదా. నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే కదా, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన కదా. నువ్వు చక్కగా ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ఇలాగ దేవుని మాటలు వింటున్నావంటే, దేవుని వాక్యం వింటున్నావంటే, ఆయన మరొక ఈస్టర్ దినాన నీ కుటుంబంతో కలిసి వాళ్ళ దేవుని పాదాల దగ్గర గడుపుతున్నావంటే అది ఆయన కృప కదా. ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటావు ఆయనకి? దేవుడు నేను ఎంతగా ప్రేమించాడు అసలుకి నీకు తెలియదు. కానీ నువ్వు తెలిస్తే గనక నీకు చూపిస్తే ఆ సినిమా నీ గుండాకి చచ్చిపోతావు. నిన్ను చంపాలని ఎన్నోసార్లు అపవాది నీ మీద దాడి చేయటానికి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వ్యాధుల చేత, యాక్సిడెంట్ల చేత, రకరకాలైన కీడులు నీ మీదకి రప్పిస్తాకు చూస్తే నీకు కనబడుకోకుండా నీ చుట్టూ ఆయన దూతలుండి మరణాన్ని ఎన్నోసార్లు తప్పించారు. లేకపోతే ఈ పాటికి ఫ్యాన్కి ఆలాడి బుడికి అనేది అనట. అమ్మో వాళ్ళు వచ్చి నన్ను బతికిచ్చారు. వాళ్ళు బతికించలా, దేవుడే నిన్ను తన దూతలను పంపించాడు వేరే వాళ్ళకు రూపంలో. లేకపోతే ఈ పాటికి మొత్తం గిన్నెలు పంచేవాడు, ఊరంతా పనిచేసేవాడు గిన్నెలు. ఒకసారా 2 సార్లా, ఎన్నోసార్లు కూడా మనుషులు వాళ్ళందరికి వాళ్ళు చంపేయాలని, చచ్చిపోవాలని, అలాగే రకరకాలుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఒకవేళ అపవాదే నిన్ను కావాలని, నీ ద్వారా ఎంతో పరిచర్య జరుగుద్దని, నువ్వు ఆరాధన చేసే దేవుడు అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని నిన్ను చంపడానికే వాడు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు నీ మీద. ఆ సినిమా తర్వాత చూపిస్తాడు దేవుడు మనకు అక్కడికి వెళ్ళినాక. అప్పుడు నువ్వు గుండు కొట్టుకుంటావు ఎట్ట, అమ్మో అమ్మో అమ్మో
ప్రభా ఇంత ప్రేమ నా ఎడల ప్రభా, నేను సినిమా చూస్తున్నా కూడా నన్ను కాపాడే ప్రభా, సీరియల్ చూస్తున్నా నన్ను కాపాడే ప్రభా, నేనేంటి ప్రభా ఫోన్లో ఎప్పుడు చూసినా పనికిమాల బొమ్మలు చూసినా, ఎందుకు ప్రభా ఇంత ప్రేమ నీకు? ఆయన ప్రేమ మనం వివరించలేమండి. ఆయన అలాంటి ప్రేమ నిజంగా నీ లోకంలో ఎక్కడ దొరకదండి. ఆయన పునరుద్ధాన బలము అంత నిజంగా శక్తివంతమైందండి. లేకపోతే ఈ పాటికి ఎన్నోసార్లు బండి మీద వత్త బుడింగమని ఎన్నోసార్లు, ఏమన్నా పెద్ద టాలెంట్ ఉందనే ఏంటేమన్నా, కుక్క అడ్డం వస్తే సేపట్లో తెల్లారికి కళ్ళు మూసేస్తాం మనం. అవును, పొద్దున చోటకి వెళ్ళా, అక్కడ కూడా అన్నారు ఇక 4 రోజుల్లో ఇక నేను కూడా చర్చికి వెళ్ళిపోవాలి, బాప్తిజం తీసుకోవాలన్నారు. కానీ అవకాశం అనేది రాలేదు. చూడండి, ఈ రోజున చాలామంది కూడా అనుకోవచ్చు నేను ఇక అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోవచ్చు. ఆ అవకాశం రానివ్వకుండా అపోది నిన్నేం చేస్తా తెలుసా, తీసుకెళ్ళిపోవటానికి ఎన్నో ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనం మెలకు కలిగి ఉండి ఇంకా రక్షణ పొందని మన కుటుంబాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ పునరుద్ధాన బలమును విరిగి ఉంటే ఈ లోకంలో సమస్తం కూడా నష్టంగా పౌలు గారిలాగా ఎంచుకుని ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతావండి. అవునండి, ఈరోజున చాలామంది కూడా ఎన్ని రకాలుగా మాట్లాడినా యేసుప్రభు వారి యొక్క సమాధి ఈరోజు నేటికి సాక్ష్యం ఉంది. ఓ రోజున యేసుప్రభు వారు అంటారు, వాళ్ళకి అర్థం కాల ఆ మాట. రండి యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22 దాకా చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 22 దాకా. యేసు ఈ దేవాలయము పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎప్పుడు నమ్మారు వాళ్ళు? ఒరే మేము చూసామయ్యా యేసుప్రభు నాతో మాట్లాడాయని నమ్మారు వాళ్ళు. గొడ్లు చూసి వచ్చి పారిపోయిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు నమ్మారు వీళ్ళు? దేవాలయం అంటే వాళ్ళు అనుకునేది ఏంటో తెలుసా, లిటరల్గా కనపడే వాళ్ళకి ఆ దేవాలయం గురించి అనుకుంటున్నారు కానీ శరీరం అనే దేవాలయం అనుకోవట్లా. పౌలుగా చెప్పాడా, నీ దేహము దేవుని, మరి దేహము దేవుని ఆలయంగా పోల్చినప్పుడు యేసు ప్రభువును కూడా ఆయన దేవాలయంతో పోల్చుకుని చెప్పాడు అక్కడ అందుకన్నాడు. ఇక్కడ మళ్ళా ఒకసారి చూద్దాం. యేసు ఈ దేవాలయం పడగొట్టడి 3 దినాలు దాన్ని లేపుతున్న వారితో చెప్పిన, యూదులు ఈ దేవాలయంలో 46 సంవత్సరాలు కట్టిరే, నీవు ఆయన 3 దినములో దాన్ని లేపుదువా అంటారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఏది? అందుకని కొన్ని మర్మాలుగా ఉంటాయి, వాళ్ళకి అర్థం కాల. వీళ్ళు అనుకునేది ఏంటంటే మా యొక్క పితరులో 46 సంవత్సరాలు గడితే నువ్వేం చేస్తావు, దాన్ని ఇట పడేసి ఇట కడతావా? అలాగే ఆలోచించారు. మళ్ళీ పైన అక్కడ కూడా అన్నాడు, శిలువ మీద ఎక్కినప్పుడు కూడా ఏమన్నా తెలుసా, 3 దినాల్లో కడతాన్నాగా, దిగు ఒకసారి చూద్దాం అన్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ దేవాలయం గురించి. ఈ దేవాలయముగా ఆయన వాళ్ళు చంపారు కానీ ఆయన 3వ దినం మళ్ళీ తిరిగి లేవలేదా? అందుకని ఈ లేఖనాలన్నిటి గురించి ఆ అమ్మాయి గ్రామస్తులతో మాట్లాడుతూ ఆ చిన్న గద్దింపు మాట్లాడాడు. అక్కడ ఆయన అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, చూసారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, వారితో లేఖనాల గురించి చెప్తూ ఆయన అంటున్నాడు. అక్కడ 100 గురించి చెప్తున్నాడు ఆయన. చూడండి అక్కడ, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావము వారికి తెలిపింది. అది అంటే లేఖనాల్లో ఏదైతే ఉందో వాటి భావాన్ని గురించి వాళ్ళకి చెప్తా ఉంటే ఆఖరిలో అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి అక్కడ 32వ వచనంలో, వారు త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు ఏం చేశారు ఆయన అంటే వాళ్ళతో పాటుగా అలాగ వెళ్ళాడు, మాట్లాడాడు, కొంచెం యాక్షన్ చేశాడు, నేను ఉంటానే అన్నాడు. ఈలోపు అయ్యా కుక్కలు వెనకాల పడితే మా ఊళ్ళో కుక్కలు మంచివి కాదు, మీరు వచ్చి వాళ్ళ రాత్రికి కొంచెం మా ఇంట్లో ఉండి తెల్లారి పొద్దున్నే వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళాలనే ఉద్దేశం కాదు కానీ వీళ్ళక అంతేనా
వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పేసి. నిజమే. అలాగూ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి పిలిచారో, ఆహ్వానించారో, అమ్మా మాత వాళ్ళు మన ఇంటికి కొత్త చుట్టాలు ఇచ్చారమ్మా, మా బోళ్ళని అసలు ఎప్పుడు ఏమన్నా సంగతులు మాకు బోధించారమ్మా, ఆయన భలే ఉన్నాడమ్మా ఆయన అని చెప్పి ఆమె చక్కగా 2 రొట్టెలు తీసుకొచ్చి అలా ఇస్తే వాటిని ఏం చేశాడు, యేసు ప్రభు దగ్గర పెడితే ఆయన అలా విరిచి అలా చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి మనోనేత్రాలు తెరవండి. అప్పుడు అర్థమైంది, ప్రభువయ్య ఆయన అంటే మనతో ఇప్పుడు దాకా మాట్లాడింది, లేఖనాల గురించి మనతో మాట్లాడింది. ఆయన మాట్లాడుతూ ఉంటేనే మన గుండె ఏదో తేడాగా ఉంది, కొట్టుకుంటుంది. వాళ్ళకి అర్థమైపోయింది. అవునండి, ఎందుకంటే ప్రభువు ఏ హృదయం అయితే వేదనతో ఉందో, ఏ హృదయం అయితే దేవుని కోసం తప్పిస్తుందో వారితో ఆదరించే దేవుడు ఆదరణకర్త. చెప్పారా లేదా? నేను వెళితే ఏం చేస్తాడైనా ఆదరణకర్తగా మిమ్మల్ని పంపిస్తాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ కష్టాల్లో నిన్ను పరామర్శించడానికి, నీవే పరిస్థితుల్లో ఉన్నా నీతో మాట్లాడి నిన్ను బలపరచడానికే ఆయన. అవునండి, ఆయన నిజంగా మన హృదయం ఎరిగిన దేవుడు అండి. ఆయన నీ అంతరంగం ఎరిగిన దేవుడు. ఆయన ఎవరైతే దేవుని కొరకు వాళ్ళు వేదనతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఆయన ప్రార్థన దాటిపోయి దేవుడు. నీకే సమస్య ఉన్నా సరే, నీకే సమస్య ఉన్నా సరే, మనుషులకు చెప్పుకోలేని ఆ సమస్య దేవుడు అంటే సార్ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని రహస్యమందు చూచు తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు. ఎవరైనా ప్రార్థన ఆలకించే దేవుడు అండి ఆయన. నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అండి ఆయన. తను లేఖనాలు బట్టి ఏదైతే తను చెప్పినట్లుగా ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళతానని చెప్పాడో అది జరిగిన సత్యం మనందరూ తెలుసు. ఇంకా తెలుసుకోవాల్సిన సత్యం కూడా మరొకసారి చెప్తున్నాను. ఏ రీతిగా వెళ్ళాడో మళ్ళీ ఆ రీతిగానే మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. ఎందుకో తెలుసా? రక్షణ పొందిన తన బిడ్డలను ఆయనతో కూడా కొనిపోవటానికి ఏం చేస్తాడు? ఆయనతో కూడా కొనిపోవటానికి. మరి రక్షణ లేని వాళ్ళు ఏమవుతారు అనుకున్నారు? చెప్పండి. డీజిల్ దగ్గర తిరుగుతారు, లోకంలో పిచ్చ కౌరులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు, ఫోన్లు చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఆ రోజు తర్వాత పడే బాధలు మామూలుగా ఉండమంట. ఛే, ఈ బతుకెందుకురా, చచ్చిపోతే బాగుండేదిరా అని ఆడంట పరిగెత్తుకెళ్ళిపోయి నూతిలో దూకెత్తంట. నువ్వు అక్కడ ఉండదంట. కత్తిచ్చును పొడుచుకుందాం అనుకుంటాడ, ఆ కత్తి ఉండపడదంట. కొండ మీద దూకేద్దాం అనుకున్నట, అన్నీ సావు కూడా రాదు. అలాంటి పరిస్థితులకు వెళతారని చెప్పేసి లేఖనాలు ముందుగానే చెప్పాయి. ఒక్కసారి తర్వాత మీరు ప్రకటన గ్రంథం చదవండి. అయ్యా బాబు అని ఎందుకు లేఖనాల గురించి నమ్మకోకుండా మీరు ఉంటున్నారని ఆ రోజు వాళ్ళు తిట్టినట్టుగా మనల్ని కూడా తిడుతూ ఆయన చెప్తున్నది ఏంటి తెలుసా? లేఖనాలు నెరవేర్పు అనేది జరుగుతుంది. అందుకని ఆఖరిలో రాశాడు, దీనిలో మీరు కలపడం కానీ తీసివేయటం కానీ చేయకూడదు. అవును, దేవుడు ఏది చెప్తున్నాడో అది తప్పకుండా జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడాలా, సిద్ధపరచాలా. నువ్వు మండాలా, మండించాలా. నువ్వు వెలగాలా, అనేక మంది వెలిగించాలా. ఆ అమ్మాయి గ్రామస్తుల్లో ఉన్న మంట చీకటిగా ఉందయ్యా ఎలబాకన్నా వాళ్ళు ఆగారంటున్నారా? మళ్ళీ పీచే ముడ్డు అన్నారు. ఎక్కడికి వెళ్ళారు తెలుసా వాళ్ళు? పేతురు గారు ఎక్కడున్నాడు, యోహాన్ గారు ఎక్కడున్నాడు? పొద్దున్న చెప్పింది మరియమ్మక్కాయి, ఆ మరియమ్మక్కాయి ఎక్కడికి వెళ్దామని చెప్పాడు. ఎందుకు? మేము చూసాము, మేము మాట్లాడుకుంటుంటే అమ్మాయి గ్రామస్తులుగా వాళ్ళు వెళ్తూ ఉంటుంటే వాళ్ళతో పాటుగా నడిచాడు ఆయన. ఎంతసేపు ఎన్ని కౌరులు చెప్పాడమ్మా ఆయన. మాకు అసలు లైట్ వెలగలేదమ్మా, ఏంటమ్మా ఇట్ట తిడుతున్నాడు ఏంటి అనుకున్నాము. కానీ అమ్మ అసలుకి నిజంగా మమ్మల్ని ప్రేమించి మాతో ఎలా మాట్లాడా, మా ఇంటికి వచ్చాడమ్మా, మా ఇంట్లో కూర్చున్నాడమ్మా, రొట్టి విరిచాడమ్మా, మా మనోనేత్రాలు తెరవండి అమ్మా. కూసోబుద్ధి కాలేదమ్మా, చీకటైనా ఏమన్నామని. ఇప్పుడు మళ్ళీ మరియమ్మ అక్క దగ్గరికి వెళ్ళాలా, మా పేతురు గారి దగ్గరికి వెళ్ళాలా, యోహాన్ గారి దగ్గరికి వెళ్ళాలా. నీకు కనపడింది మేము చూసాం. పొద్దున మరియమ్మ అక్క అయితే చెప్తే నమ్మలేదంటగా, మేము చూసాం, మేము ఇందుకు సాక్షిలో. అవునండి, ఆ సాక్ష్యము పంచుకున్నారండి. ఈరోజు నువ్వు సాక్ష్యం పంచుకోగలుగుతున్నావా? దేవుని కార్యాలు నువ్వు చూసిన సాక్ష్యాలను పంచుకోగలుగుతున్నావా? దేవుని వాక్యం వింటున్నప్పుడు మండుతుందే, ఆ మంట ఎప్పుడూ మనలో ఉండాలా. ఆ మంట అనేక మందిని మన్నించే వరకు ఉండాలి. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం.
లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం. ప్రభు సన్నిధిలో అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ వాక్యమును గురించి ప్రభా అనేక విధాలుగా ప్రభా ఈ అమ్మాయి గ్రామస్తులతో ప్రవచనం మాట్లాడిన మాటలు వింటున్నప్పుడు అయా వారి యొక్క తండ్రి త్రోవలో లేఖనాలను బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదని ఒకరితో ఒకరు చెప్పుకుని ఎలాగైతే వాళ్ళు మళ్ళా నాయన త్రోవలో జరిగిన సంగతులన్నీ ఆ రొట్టె విరుచుట అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేశారంట ప్రభా. నిజమే ప్రభా నాయన, ఎందుకంటే నువ్వు హృదయాలు ఎరిగిన దేవుడు అని, అయా నువ్వు సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు అని, అయా అన్ని చోట్ల నువ్వు ఉండగలిగిన దేవుడు అని, అందరితో మాట్లాడగలిగిన దేవుడు అని ప్రభా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడా, నీ ప్రేమకు వందనాలు, నీ వందనాలు చెల్లించుకున్నావు ప్రభా. దేవా నాయన, ఈ దినమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడచ్చు, మమ్మల్ని బలపరిచిన దేని వందనాలు అయా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యమే మా బాధలు నెమ్మదిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆది నుండి ఉన్నవాడు ప్రభా, నువ్వు సర్వం ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామి కనుక ప్రభా మా హృదయంలో ఏదైతే మంట ఉందో, మా హృదయంలో ఏదైతే తపన ఉందో ప్రభా, కడ వరకు కూడా ప్రభా నాయన నీ ఆత్మ మంట కలిగిన వారుగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మా బ్రతుకులు ఉంటాకు సహాయం చేయండి ప్రభా. ఈ పునరుద్ధాన బలము చేత ప్రభా నాయన, అయా పునరుద్ధాన బలముతో పేతురు, పౌలు వీళ్ళందరూ కూడా ఎలాగైతే గొప్ప పరిచర్య జరిగించారో ప్రభా, అలాంటి పరిచర్య మా కాలంలో మేము కూడా జరిగించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మాలో ఫలింపు చేసి నీ దీవెనలతో పంపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్.